హాయ్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కిలేడు వరమహాలక్ష్మి ఛానల్కి. ఈ రోజు మనం మాయాహస్తం మంత్రహారం మూడో పాటు చెప్పుకోబోతున్నామండి. ఇద్దరు దేవకన్యలకి శాపాన్ని విమోచనం కలిగించిన విజయధరుడు ఇప్పుడు మూడో దేవకన్యకి శాపాన్ని విమోచనం కలిగించడానికి బయలుదేరాడు. అప్పుడు సముద్రహాసిని తనకి ఒక మాయా విల్లు ఇచ్చింది, 2 బాణాలు కూడా ఇచ్చి, వెంటనే సముద్రహాసిని, నువ్వు మా చిన్న చెల్లికి కూడా శాపాన్ని విమోచన కలిగించి అప్పుడు నీకు ఆ మంత్రహారం ఎక్కడుందో తెలుస్తుంది అని చెప్పేసి మాయావెల్లు 2 బాణాలు ఇచ్చింది కదా. ఇస్తే ఇప్పుడు బజరంగుడు అండ్ విజయధరుడు ఇద్దరు ఆ మూడో దేవకన్య కుందేలు రూపంలో ఉంది కదా ఒక అడవిలోని, అందుకనేసి ఈ మాయావెల్లు ఆ 2 బాణాలు పట్టుకొని విజయధరుడు బయలుదేరి ఆ మూడో దేవకన్య ఉన్న వనంలోకి వెళ్ళి చూడగా అక్కడ అన్ని కుందేళ్ళు, ఎటు చూసినా కుందేళ్లే, అటు చూసినా కుందేళ్లే. అన్ని కుందేళ్ళు ఆ దేవకన్య ఎవరన్నది గుర్తుపట్టడం కొంచెం కష్టమైంది. విజయధరుడు బజరంగుడు అలా మాట వేసి కూర్చున్నారు. చాలాసేపు కూర్చొని సాయంత్రం అవుతున్న సమయంలోని ఆ దేవకన్య బయటకు వచ్చింది కుందేలు రూపంలో. తను బంగారం రంగులో మెరిసిపోతుంది, కొంచెం పెద్దగా ఉంది. ఇదే మనం ఎతకబోయే ఆ దేవకన్య కాబట్టి తనని గురి చూసి 2 కళ్ళలోకి బాణాలు వేద్దామని చెప్పేసి విజయధరుడు ఆ మాయావిల్లుతో గురి చూసి ఆ కుందేలు కంట్లోకి ఒకేసారి 2 బాణాలు వేశాడు. వెయ్యగా ఒకేసారి పెద్ద సౌండ్ వచ్చి ఢామ్ అని పేలిపోయే సౌండ్ వచ్చి వెంటనే తన శాపం విమోచనం అయ్యి ఒక దేవకన్య రూపంలోకి వచ్చేసింది. వచ్చి రాగడంతో వారిద్దరు అక్కలు కూడా వెంటనే ప్రత్యక్షమయ్యారు. నాకు ఈ శాప విమోచన కలిగించిందని చెప్పగానే వెంటనే వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, తనే విజయధరుడు మాకు కూడా శాప విమోచన కలిగించాడు కాబట్టి తనకి మాయా అశ్వం ఎక్కడుందో తెలియాలి, తనకి మంత్రహారం కావాలంటే మాయాస్వం అధిరోహించాలి అని చెప్పేసి చెప్పగా మూడో చెల్లెలు తను చెప్పిందనమాట. విశ్వాంబరుడు మళ్ళీ దాన్ని శిల్పంగా మార్చేశాడు. ఆ శిల్పంగా మార్చేసిన ఆ విగ్రహాన్ని క్రూరుడు తన గుహలో పెట్టుకున్నాడు. ఆ రాక్షసుడు సుప్రజ రాజ్యానికి అవతల ఉన్న కొండ గుహల్లో ఉంటాడు అని చెప్పేసి ఆ దేవకన్య చెప్పింది. తన దగ్గరికి చేరడం అంటే అంత సులువైన విషయం కాదు, చాలా క్రూరుడు, మనుషులు కనబడగానే చంపేస్తాడు, నువ్వు వెళ్ళడం అంటే అసాధ్యమే అని చెప్పేసి ఆ దేవకన్య అన్నది. వెంటనే విజయధరుడు నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి అనగా ముగ్గురు దేవకన్యలు సంతోషించి సరే అయితే అని చెప్పేసి తనకు ఒక మాయా ఖడ్గాన్ని ఇచ్చారు. మాయా ఖడ్గం ఇస్తే ఆ ఖడ్గాన్ని తీసుకుని విజయధరుడు బజరంగుడు ప్రయాణం మొదలుపెట్టారు. విజయధరుడు బజరంగుడు ప్రయాణించి సుప్రజా రాజ్యానికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ ఒక పుటకొల్ల ఇంట్లో విజయధరుడు బజరంగుడు ఇద్దరు భోంచేసి ఆ వసతి గృహంలో పడుకుంటే ఎక్కడి నుంచో చిన్న మాటలు వినిపించాయి. ఇద్దరు వచ్చారు, భోంచేసి పడుకున్నారు. మధ్యరాత్రి అయిన తర్వాత వారిద్దరిని అపహరించి తీసుకుపోండి అంటూ మాటలు వినిపించాయి. ఎవరికి? విజయధరుడికి కొత్త ప్లేస్ కదా నిద్ర పట్టలేదు. బజరంగుడు వెంటనే నిద్ర అయిపోయాడు. ఏమిటి ఇద్దరినే వచ్చారు తీసుకెళ్ళిపోండి అని అంటున్నారు అంటే అది మేమేనా అని చెప్పేసి విజయధరుడు పడుకోవడం మానేసి కత్తి పట్టుకొని ఆ మాయా ఖడ్గం పట్టుకొని ఆ తలుపు దగ్గర అలా కూర్చున్నాడు. అర్ధరాత్రి సమయంలో వాళ్ళు వస్తున్న అలికిడి విని వెంటనే విజయధరుడు తలుపులు ఢామ్ అని తీశాడు. ఢామ్ అని తీయడంతో అవతలి వాళ్ళు భయపడిపోయి వాళ్ళతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి వాళ్ళని ఓడించాడు. ఎవరు మీరు, నన్ను ఎందుకు అపహరించాలనుకుంటున్నారని చెప్పేసి విజయుడు గట్టిగా గద్దించగా వారు మహాప్రభు మిమ్మల్ని అపహరించడం మా వృత్తి కాదు, మాకు తప్పదు, మా రాజుగారి ఆజ్ఞ, ఎవరైనా కొత్త వారు వస్తే వాళ్ళని అపహరించాలన్నది మా రాజుగారి ఆజ్ఞ, అందుకే రాజుగారు చెప్పిన ప్రకారం మేము చేస్తున్నాం కానీ మాకు ఎటువంటిది తెలియదు బాబు, మహాప్రభు వదిలేయండి అంటే వెంటనే విజయధరుడు సరే అయితే మీ రాజుగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ విజయధరుడు అనగా విజయధరుడిని ఆ రాజుగారి దగ్గర తీసుకెళ్తే ఆ రాజుగారు ఈ విధంగా చెప్పారు. రాజుగారు విజయధరుడికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. అయ్యా, ఇక్కడ కొండ గుహల్లో ఒక క్రూరుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. యుక్త వయసులో ఉన్న మగపిల్లల్ని అప్పచెప్పాలి, అలా అప్పచెప్తే మమ్మల్ని బతికిస్తాడు, లేకపోతే మమ్మల్ని అందరి రాజ్యం మీద పడి తినేస్తూ ఉన్నాడు, అందుకోసమని అందరూ తినేస్తే అందరూ ఒకసారి చచ్చిపోతారని చెప్పేసి మేము ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి ఒకళ్ళని ఇస్తామని చెప్పేసి ఆ క్రూరుడితో బేరం కుదుర్చుకున్నాం. అందుకే పక్క రాజ్యం నుంచి ఎవరైనా యువకులు వస్తే వాళ్ళని అపహరించి ఆ క్రూరుడికి అప్పచెప్తాము అని చెప్పేసి ఆ రాజుగారు అనగా వెంటనే విజయధరుడు ఓహో, ఎతుకుతున్న తీగ కాలికై తగిలినట్టు నేను ఎతుకుతున్న క్రూరుడు ఆచూకీ తెలుస్తుంది అనుకొని వెంటనే విజయధరుడు సరే అయితే ఆ ప్లేస్కి నేను వెళ్తాను, నన్ను పంపించండి అని చెప్పేసి అనగా రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, క్రూరుడు కనిపించినంటే చంపేస్తాడు, అంతేకాదు ఒక యువకుల్ని బలిస్తాడు పౌర్ణమికి అమావాస్యకి అని చెప్పేసి రాజుగారు చెప్పగా నాకు ఏ భయం లేదు, నన్ను పంపించండి నేను చూసుకుంటా అని చెప్పేసి
విజయధరుడు అనగా రాజుగారు అదే విధంగా ఒక కన్నాలున్న బాక్సులోని ఒక శవపేటికలోని విజయధరుడిని ఆ ఖడ్గంతో సహా పడుకోబెట్టి 100 మంది సైన్యాన్ని ఇచ్చి వారితో పాటు బజరంగుడు కూడా బయలుదేరారు. వెళ్ళి ఆ గుహ దగ్గరికి చేరుకొని ఆ గుహ బయట ఒక ముగ్గు ఉంటుంది, ఆ ముగ్గులోని ఈ బాక్స్ పెట్టాలి. ఆ బాక్స్ పెట్టగానే తనగా గాలిలోంచి తేలి ఆ గుహ ద్వారం తెరుచుకొని ఈ బాక్స్ లోపలికి వెళ్ళిపోయి వెంటనే ఆ గృహద్వారం మూసుకుపోతుంది. మూసుకుపోతే బజరంగుడు అరుస్తాడు, అయ్యో నా స్నేహితుడు నా స్నేహితుడు అని అనగా మిగతా వారు ఇంకేం స్నేహితుడు లోపలికి వెళ్ళిపోయారు, పదండి పోదాం అని అంటే బజరంగుడు లేదు లేదు ఆగండి, నా స్నేహితుడు వస్తాడు, ఎలాగైనా వస్తాడు, కాసేపు ఉందాం, ఈ రాత్రికి ఉందాం, ఇంకా పౌర్ణమి గడియలు ముగియలేదు కదా అని చెప్పేసి బజరంగుడు బతిమలాడగా మిగతా సైనికుడు సరే అయితే తెల్లారేదాకా ఇక్కడే ఉందాం, తర్వాత వెళ్ళిపోదాం సరేరా అని బజరంగుడు మాటలు విని వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఉంటే ఇంతలో ఈ బాక్స్ లోపలికి వెళ్ళింది కదా, లోపలికి వెళ్ళి ఆ రాక్షసుడు పౌర్ణమి పూజకి అన్ని సిద్ధం చేసుకొని పౌర్ణమి గడియలు ఉన్నాయి అనగా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక ముసలివాడు ఉన్నాడు. వెంటనే క్రూరుడు కోపం వచ్చింది, ఆ రాజుగారు నన్ను మోసం చేశారు, ఒక యువకుడిని పంపిస్తానని చెప్పేసి ఒక ముసలివాడిని పంపించారు, ఈ బలికి ముసలివాళ్ళు సరిపోరు అని చెప్పేసి ఆ క్రూరుడు కోపగించుకున్న సమయంలో వెంటనే విజయధరుడు ఆగు ఆగు, నీ దగ్గరికి రావాలంటే నాకు ఎలా రావాలో తెలియదు, నాకు తెలుసు, నీ మాయా హస్వాన్ని ఏ విధంగా ప్రాణమున్న హస్వంగా మార్చాలో అది నాకు తెలుసు, నీ అశ్వాన్ని ప్రాణమున్న అశ్వంగా మార్చగలను అని చెప్పేసి విజయధరుడు అనగా వెంటనే ఆ క్రూరుడు సంతోషించాడు. విజయధరుడికి కామరూపాన్ని ఇచ్చింది కదా సుమనోహరి, ఆ కామరూపంతో ఆ బాక్స్లోని ముసలోడి రూపంలోకి మారాడు విజయధరుడు. క్రూరుడు నిజంగానే ఈ ముని అనుకుని నమ్మేసి ఆ విజయధరుని ఆ మాయాస్వం ఎక్కడుంది చెప్పు అనగానే వెంటనే చూపించగానే అది తెల్లటి పాలరాతి బొమ్మలాగా నిగనగలాడుతూ కనిపించింది, ముట్టుకుంటే కందిపోయేలా ఉంది, నిజంగా అశ్వంలాగే అనిపించింది. చూసి విజయధరుడు ఆనందపడి దాని మీదకి నన్ను ఎక్కించు అని విజయధరుడు అనగా ఆ క్రూరుడు ఎక్కించి దాన్ని ముట్టుకొని కౌగిలించుకొని తాకడం మొదలుపెట్టాడు. తాకి సంతోషపడ్డాడు. ఆ మాయాహస్వం నుదిరి మీద మానవుని హస్తం తగలగానే అది ప్రాణమున్న హస్వంగా మారుతుంది. అప్పుడు ఈ విజయధరుడు దాని నుదిరి మీద తాకినట్టు తాకగానే వెంటనే ప్రాణమున్న హస్వం కింద మారిపోయింది. ఇంకా క్రూరుడు ఆనందం పట్టలేక ఎగురు గెంతేశాడు. విజయుడు కూడా ఆనందంతో గెంతేశాడు. గెంతేసి అయితే దిగు నేను అద్రోహిస్తానని చెప్పేసి ఆ విజయుడిని దిగమనగా నీకివ్వడానక దీన్ని ప్రాణమున్న హస్వంగా మార్చాను అని చెప్పేసి విజయధరుడు అనగా ఈ క్రూరుడి కోపం వచ్చి వెంటనే మాయా దండాన్ని ఉపయోగించగా అది విజయుడి మీద పనిచేయలేదు. ఎందుకంటే మాయాహస్వం ఒక బ్రహ్మ సృష్టించిన అమోఘమైన శక్తి, ఆ అశ్వం మీద ఎవరు అద్రోహించిన ఎటువంటి శక్తి పనిచేయలేదు సరికదా. ఏం పనిచేయకపోయేసరికి వెంటనే విజయధరుడు తన అసలు రూపంలోకి వచ్చి ఆ ఖడ్గాన్ని తీసి వెంటనే ఆ క్రూరుడు తల నరికేశాడు. నరికేయగానే ఎగిరి పడిపోవడంతో చీకటిగా కమ్ముకున్న ఆ గుహ వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రాగానే అటు ఇటు చూశాడు. చూస్తే ఇటు ద్వారం లేదు. లేకపోయేసరికి తనకి నందుడిచ్చిన భస్మగోళిక ఉంది. ఆ గులికిని ఆ ద్వారం వైపు ఇసురుగానే ఢామ్ అని పేలిపోయి ఆ ద్వారం తెరుచుకుంది. ఆ ద్వారం బయట ఉన్న 100 మంది సైనికులు తన స్నేహితుడు బజరంగి బయటే ఉన్నారు. వెంటనే లోపలికి వచ్చి ఆ గుహలో ఉన్న మునీల్ని మిగతా యువకుల్ని అందరినీ విడిపించి బయటికి పంపించి విజయధరుడు బజరంగి అధిరోహించి వారు ఆ శివ పర్వత శ్రేణుల్లో ఉన్న అమ్మవారి గుడి వైపు ప్రయాణం సాగించారు. ఆ మాయాస్వం మీద ఆ ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తను ప్రయాణించిన అన్ని ఆశ్రమం, తన రాజ్యం, మిగతా రాజ్యాలు, నదులు, సరస్సులు అన్నీ కనిపించాయి. అలా ప్రయాణించగా ఆ శివపర్వత శ్రేణులకి చేరుకున్నారు కానీ అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఆ అమ్మవారి గుడి ఎక్కడుందో కనిపించలేదు. మొత్తం నీటితో నిండిపోయి ఉంటే ఆ నీటి దాటి ఎలా వెళ్ళాలో తెలియక కాసేపు ఆలోచించి మాయాస్వానికి నీటిలో కూడా ప్రయాణించే శక్తి ఉంది కాబట్టి అలా ప్రయాణించగా అక్కడ అమ్మవారికి కాపలాగా దేవగణాలు ఉన్నాయి. ఆ దేవగణాలతో యుద్ధం చేసుకుంటూ అమ్మవారి గుళ్ళోకి అలా వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని చూస్తే ఏ నగలు కనిపించలేదు. ఆ నగలన్నీ అమ్మవారికి చెక్కినట్టే ఉన్నాయి తప్ప కానీ ప్రత్యేకంగా ఏమీ కనిపించకపోయే విజయధరుడు చాలా బాధపడి అమ్మవారిని పరిపరి విధాలుగా ప్రార్థించాడు, ఆడించాడు, స్తుతించాడు, మొక్కాడు. అయినా సరే అమ్మవారు నగ ప్రత్యేకంగా కనిపించకపోయేసరికి తల్లి నేను ఒక క్షత్రియుణ్ణి, నేను ఇచ్చిన మాట తప్పను, నేను చిత్రపటాన్ని చూసి ప్రేమించిన నా ప్రేయసిని శాప విమోచన కలిగించడానికి నేను ఇంత దూరం వచ్చాను, కానీ నువ్వు కరుణించలేదు తల్లి. నేను ఉత్తు చేతులతో వెనకకెళ్తే నేను క్షత్రియుణ్ణి కదా, మాట తప్పిన వాడిని అవుతాను. మాట తప్పి
క్షత్రియుడు ఎప్పుడు జీవించడు, కాబట్టి ఇక నా ప్రాణాన్ని తీసుకో తల్లి అంటూ తన మాయా ఖడ్గంతో తన శిరస్సుని ఖండించగా ఆ శిరస్సు వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడింది. పడగానే వెంటనే అమ్మవారు ఇదంతా చూస్తున్న బజరంగి పెద్ద గోల పెట్టి అరిచి కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే అమ్మగారు ప్రత్యక్షమయ్యి నీ పట్టుదలకి నేను మెచ్చాను. ఒక శత్రుడివై ఉండి ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన నీ మనోబలాన్ని నేను మెచ్చాను, అందుకే నీకు ఈ హారాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి ఆ తల్లి పలకగా ఆ విజయధరుడు సంతోషించి అమ్మవారిని స్తుతించి నమస్కరించి ఆ హారాన్ని తీసుకొని బయలుదేరాడు. వెంటనే ఆ తల్లి అన్నది, ఆ హారం తన పని అయిపోగానే మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది, నువ్వేం కంగారు పడకు విజయధర, నీవు తలపట్టిన ఈ పని నిర్విఘ్నంగా పూర్తవుతుందని దీవించి ఆ తల్లి పంపించింది. వెంటనే బజరంగి విజయధరుడు ఆ హారాన్ని సంచిలో పెట్టుకొని మళ్ళీ ఆ మాయా హస్వం మీద అధిరోహించి బయటికి రాగా బయట ఒక చుక్క నీరు కూడా లేదు. ఆ నీరంతా ఇంకిపోయింది. అక్కడున్న మాయ అంతా పటాపంచలైపోయింది. అయిపోయి వారిద్దరూ అలా ప్రయాణించి ముందుగా నందముని ఆశ్రమానికి చేరుకొని ఆ హారాన్ని ఆ అమ్మాయి మెడలో వేశారు. వెయ్యడంతో తనకి మాట మంతి అంత మనిషి రూపంలోకి మారిపోయి వెంటనే తన చెయ్యి తన తండ్రికి తగిలింది. తగలడంతో తన తండ్రి కూడా మానవ రూపంలోకి వచ్చేసాడు. ఇద్దరికి శాపవిమోచన అయింది. చాలా సంతోషించే లోపలే ఆ మెడలో హారం మాయమైపోగానే వెంటనే ఆ అమ్మాయి తండ్రి వెంటనే ఇలా అన్నాడు, ఓ రాజా, నా మానస ప్రియని నువ్వు శాప విమోచన కలిగించావు, కాబట్టిగా తనని నువ్వే పెళ్ళాడాలి అని చెప్పేసి తన తండ్రి ఆ అమ్మాయిని విజయధరుడికి అప్పగించాడు. విజయధరుడు బజరంగి అమ్మాయి ఆ మాయాహస్వం మీద ప్రయాణం సాగించగా తన రాజ్యానికి చేరుకున్నాడు. తన కొడుకు అనుకున్నది సాధించాడు. ఆ శిల్పాన్ని అమ్మాయిగా మార్చి ఈ ప్రపంచంలో ఉన్న అందగత్తిని పెళ్లి చేసుకోవడాన్ని చూసి ఆ రాజు కూడా సంతోషించి ఆ ఇరువురి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేసి ఈ ప్రపంచంలోని ఎక్కడా జరగలేనంత అంగరంగ వైభవంగా వారి ఇరువురి వివాహం చేశారు. ఆ మాయగుర్రం విజయధరుడి దగ్గరే ఉండిపోయింది. దాన్ని మళ్ళీ శిల్పం రూపంలోకి మార్చి తన దగ్గర పూజా మందిరంలో పెట్టుకున్నాడు. అది ప్రాణం ఉన్న హస్వం కింద ఉంటే ఎవరైనా దాన్ని అధిరోహిస్తారనే భయంతో దాన్ని శిల్పంగా మార్చి పూజా మందిరంలో పెట్టి దాన్ని పూజించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఆ మాయా శిల్పాన్ని ప్రాణమున్న హస్వంగా మార్చి తను అధిరోహించి తిరుగుతూ ఉండేవాడు. అప్పటి నుంచి విజయధరుడు సంతోషంగా ఉండడం ప్రారంభించాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, మనసులో సంకల్ప బలం అంటూ ఒకటి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చినా మనం ఎదిరించి సాధించగలం అని ఈ కథ ద్వారా తెలిసింది.